వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం బిగ్ బాస్ ఒక 2 వీక్స్ నుంచి చూస్తున్నాం కదా. మీకు ఎవరి బాండ్ బాగా నచ్చింది ఎపిసోడ్స్లో కాదు, బిగ్ బాస్లో? నాకైతే ఇప్పటి వరకు చూసిన బిగ్ బాస్లో నిఖిల్ అండ్ నైనిక, నిఖిల్ అండ్ మణి, వీళ్ళ బాండ్స్ నాకు కొంచెం ప్యూర్గా అనిపిస్తున్నాయి అనమాట. అంటే అవసరం కోసం బాండ్స్ పెట్టుకోకుండా న్యాచురల్గా ఆ బాండ్ వాళ్ళ మధ్య పెరిగింది. కొంచెం ఆ ప్యూర్నెస్ వాళ్ళ బాండ్లో కనిపిస్తుంది. ఇద్దరు నిఖిల్ అండ్ మణికంఠ బ్రోస్ బాండ్ ఉంది చూడు, అది మరి అసలు మణికంఠ అయితే మామూలుగా డామినేట్ చేయట్లేదు నిఖిల్ని. సో వరుసగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాము. మీకు ఎవరి బాండ్ నచ్చింది అన్నది కామెంట్ చేయండి. అలాగే హౌస్లో ఎవరి గేమ్ నచ్చుతుంది అన్నది కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్లో చాలా కట్ చేసేసాడు, లైవ్లో చాలా జరిగాయి, అవి కూడా మాట్లాడుకుందాం. లైవ్ అండ్ ఎపిసోడ్ రెండు కలిపి మాట్లాడేసుకుందాం. సో స్టార్టింగ్ వచ్చేసి వీళ్ళకి సరుకులు, రేషన్ సరుకులు తెచ్చుకుని దగ్గర పెట్టుకోవాలి. ఎవరికి కావాల్సిన వాళ్ళు యష్మికి కొంచెం ఎక్కువ టైం ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ కొంచెం తక్కువ టైం ఏమో నిఖిల్ నైనిక వాళ్ళకి ఇంకొంచెం తక్కువ టైం నిఖిల్కి ఇచ్చారు. అంతా అయిపోయిన తర్వాత యష్మి గంట చికెన్ ఎక్కడుందో తెలియలేదంట. ఏడుపు, అయ్యో నేను చికెన్ తీసుకోలేదని అసలు ఎంత ఏడ్చిందంటే బిగ్ బాస్ కూడా కరిగిపోయి ఒక 10 seconds టైం ఎక్కువ ఇచ్చాడు. బాగా అనిపించింది పాపం ఆ 10 seconds టైం ఇవ్వడం. సో అది అయిపోయింది. నెక్స్ట్ టాస్క్లు మొదలయ్యాయి. టాస్కుల్లో 2 టాస్కుల్లో ఎవరు గెలిస్తే వాళ్ళకే రేషన్ వస్తుంది, మూడో దానికి రేషన్ రాదన్నది క్లియర్గా ఉన్న రూలు. అంటే మూడో టాస్క్ని మూడో వాళ్ళని వదిలేయడా కదా బిగ్ బాస్. హౌస్లో బిగ్ బాస్ మెంబర్స్ని పెట్టుకున్న తర్వాత వీళ్ళు వెళ్ళింది హౌస్లో బిగ్ బాస్ గేమ్ ఆడడానికి. వీళ్ళు ఏమీ హాలిడేకి వెళ్ళలేదు కదా. వీళ్ళు ఏమైనా హాలిడేకి వెళ్ళారా, వెకేషన్కి వెళ్ళారా? వీళ్ళు పేమెంట్ తీసుకుని హౌస్లోకి ఎందుకు వెళ్ళారు? బిగ్ బాస్ ఏం చెప్తే అది చేయడానికి. బిగ్ బాస్ ఏం చెప్పారో అది చేసుకుంటూ మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ జనాల్ని ఎవరైతే మెప్పించుకుంటారో వాళ్ళు విన్ అవుతారు. విన్ అవ్వకపోయినా టాప్లో ఉండి ఎక్కువ మంది ఫ్యాన్స్ని పెంచుకుంటారు. ఇది బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళ ఉద్దేశం. అంతేగాని ఫుడ్ రాలేదని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏడుపుల ప్రోగ్రాంలే పెట్టుకున్నారు. ఫస్ట్ ఏమో సోనియా ఏడుస్తుంది, మళ్ళీ ఆ తర్వాత ఎవరు సీత ఏడుస్తుంది, ఇంకా వరుసగా అందరూ ఏడుపులే. అక్కడ ఏదో మరి బిగ్ బాస్ ఏదో పెద్ద రాక్షసులాగా వీళ్ళంతానే కంటెస్ట్ నిఖిల్ మీదను మణికంఠ మీద వీళ్ళందరికీ జాలు ఉన్నట్టు, బిగ్ బాస్ ఏమో పెద్ద రాక్షసులాగా, బిగ్ బాస్ మేము మాది ఇచ్చుకుంటాం, మేము టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతాం, వాళ్ళు తినుకుంటారు, బిగ్ బాస్ మీరు మమ్మల్ని షేరింగ్ ఆప్షన్ ఇస్తారా? ఏంటిది వీళ్ళు? ఏంటో లోకం మీద వీళ్ళకే ఎమోషన్ ఉన్నట్టు. బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు, టాస్క్ ఫాలో అవ్వచ్చు కదా. ఈ ఎమోషన్లు ఏడుపులు అవసరమా? సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి లెమన్ పిజ్జా టాస్క్. ఈ టాస్క్ మాత్రం ఎపిసోడ్ చూసిన వాళ్ళకి, లైవ్ చూసిన వాళ్ళకి అసలు సంబంధమే ఉండదు. అంత ఆపోజిట్లో ఉందన్నమాట టాస్క్. అసలు ఏం లేదు ఎపిసోడ్లో. ఈ టాస్క్ ఏమవుతుందంటే, ఈ టాస్క్లో లైవ్లో జరిగింది ఏంటంటే, టాస్క్ ఒకసారి అభయ్ చదివిన తర్వాత మళ్ళీ శేఖర్ చదువుతాడా. ఫైనల్గా వీళ్ళు డెసిషన్ ఏం తీసుకుంటారంటే, శేఖర్ ఏం చెప్తాడంటే, ఎవరి రౌండ్లో 3 పెట్టాలి కదా, 3 నిమ్మకాయలు పెట్టాలి కదా. 3 నిమ్మకాయలు పెట్టిన తర్వాత ఆ 3 నిమ్మకాయలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 3 నిమ్మకాయలు. సో శేఖర్ భాష పెట్టిన రూల్ ఏంటంటే, ఎవ్రీ టైము ఇది పట్టుకుని ఉన్నది కింద పెట్టేసి 3 కింద పడిన తర్వాత ఆ చేతిలో ఆ మేజ్ కింద పెట్టేసిన తర్వాత మళ్ళీ శేఖర్ భాష ఇంకో 3 పెడతాడు, మళ్ళీ వీళ్ళ పైకి పట్టుకుని వేస్తారు. సో ఇది శేఖర్ భాష పెట్టిన రూలు. మనం అందులో ఎపిసోడ్లో కూడా చాలా క్లియర్గా చూసాం. శేఖర్ భాష ఒక రౌండ్ అవగానే కింద పెట్టండి అని పెట్టించి మరి ఆ 3 నిమ్మకాయలు పెట్టాడు అందరికీ. సో లాస్ట్లో ఏమైందంటే, డెసిషన్ దగ్గరికి వచ్చేటప్పటికి అందరివి కొంచెం తగిలాయి కాబట్టి, నేను యష్మి టీం వాళ్ళు ఎక్కువ నిమ్మకాయలు గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళకే ఇస్తున్నానని చెప్పేసి ఇచ్చాడు. కాకపోతే అందరివి ఎక్కువ తగలలేదు. ఎక్కువగా యష్మి క్లాన్ ఫౌల్ గేమ్ ఆడింది. చాలా అంటే చాలా ఫౌల్ గేమ్. ఫస్ట్ నుంచి ఆ పృథ్వీ కింద తగిలించేస్తాడు, వాళ్ళ బ్యాలెన్స్ వదిలేసుకుంటారు. సో ఇవన్నీ చాలా ఎక్కువ యష్మి దగ్గర నుంచి అయ్యాయి. 2 నిఖిల్ దగ్గర నుంచి ఏమైందంటే, నిఖిల్ కొంచెం బాగా పైకి పట్టేసుకున్నాడు. సో మణి అంత పైకి పట్టుకోలేక కొంచెం కిందకి తగిలేయడం అలా జరిగాయి. నైనిక వాళ్ళది పాపం చాలా తక్కువ సార్లు తగిలింది ఈ కింద తగలొద్దు అన్న రూల్లో. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి రూల్ ఎలా మార్చాడంటే, ఈ లెక్క ప్రకారం చూసుకుంటే నైనిక వాళ్ళని విన్ చేయాలి, లేదా ఎవరు ఎక్కువ తప్పులు చేస్తే వాళ్ళకి నిమ్మకాయలు తగ్గించుకుంటూ వెళ్ళి ఫైనల్గా ఎవరు గెలిచారో వాళ్ళకి చేయాలి, ఏదో చేయాలి. కానీ ఇక్కడ లాస్ట్లో ఏమైందంటే, శేఖర్ భాష ఫస్ట్ పెట్టిన రూల్ ఇది, దాన్ని బట్టి గేమ్ ఆడించాడా. లాస్ట్లో ఏం చేశాడంటే, ఇదంతా ఒక్కసారి కూడా కింద పెట్టకుండా ఎవరు ఆడారో వాళ్ళని విన్నర్ని చేస్తానంటే, యష్మి అన్నది మా టీం అసలు కింద పెట్టలేదు అన్నది శేఖర్ భాష నమ్మేశాడు, యష్మి టీంని గెలిపించాడు. ఇది జరిగింది యాక్చువల్గా లైవ్లో. మనకు అసలు ఏం చూపించలేదు ఎపిసోడ్లో. లాస్ట్లో యష్మి టీం గొడవ పడింది, వాళ్ళందరూ కింద పెట్టేశారు, మేము అసలు కింద పట్టలేదు, మొత్తం పైకే పట్టుకుని కూర్చున్నాం అంటే, పక్కోళ్ళు కూడా ఆ నైనిక టీం కానీ వేరే వాళ్ళు కానీ, లేదు మీరు కూడా కింద పెట్టారు కదా అని క్వశ్చన్ చేయలేదు వాళ్ళు. చాలా డమ్మీ ఉన్నారు ఈసారి కంటెస్టెంట్స్. ఆ మిగిలిన వాళ్ళు కూడా లేదు యష్మి మీ టీం వాళ్ళు కూడా ఎవరి రౌండ్ కింద పెట్టే వేయించుకున్నారు కదా అని అడగలేదు.
లైవ్లో జరిగింది ఒకటి, ఎపిసోడ్లో ఒకటి జరిగింది. సో శేఖర్ భాష ఇక్కడ జడ్జిమెంట్ చాలా కన్ఫ్యూజన్గా రూల్ ఒకటి పెట్టాడు, తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఏదో రూల్ చెప్పాడని బుక్లో చదివి యష్మి వాళ్ళకి ఇచ్చాడు, చాలా కన్ఫ్యూజన్గా ఇచ్చాడు. బట్ మనకి ఎపిసోడ్లో మొత్తం ఎత్తేసి సింపుల్గా చూపించేశాడు ఆ టాస్క్. సో నాకు అనిపిస్తుంది ఇప్పుడు లైవ్ చూడడం చాలా అవసరము అని చెప్పేసి ఈరోజు ఈ లెమన్ పిజ్జా టాస్క్ చూసిన తర్వాత. ఆ టాస్క్లో జరిగింది ఇది, మనకి ఎపిసోడ్లో ఏం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఆ టాస్క్లో యష్మి క్లాన్ విన్ అయింది, వాళ్ళకి ఫుడ్ వచ్చింది. సో సోనియా అక్క ఏడ్చింది, ఒక్కొక్కళ్ళు వచ్చి హగ్ చేసుకున్నప్పుడల్లా ఏడ్చింది. లైవ్లో అయితే చాలాసేపు నడిచింది లేదు. ఫస్ట్ అబ్బాయి హగ్ చేసుకున్నాడు, 1 గంట ఏడ్చింది. మళ్ళీ కాసేపు అయ్యేటప్పటికి నిఖిల్ వచ్చాడు, నిఖిల్ హగ్ చేసుకున్నాడు, అక్కడ వెక్కి 1 గంట ఏడ్చింది. అంటే ఎక్కువసేపు ఏడ్చింది అని, గంట అంటే కరెక్ట్గా గంట అని కాదు. సో తర్వాత పృథ్వీ వచ్చాడు, మళ్ళీ పృథ్వీని హగ్ చేసుకుని ఆడబోతే బాగోదు అన్నట్టు మళ్ళీ పృథ్వీని హగ్ చేసుకుని మళ్ళీ ఏడ్చి మళ్ళీ వెక్కే. సో అది జరిగింది. సో ఆ తర్వాత నెక్స్ట్ టాస్క్ దగ్గరికి వచ్చేటప్పటికి సీత వాళ్ళు ఏడుపు. ఏంటో ఈ ఏడుపులు, అంటే వీళ్ళు బిగ్ బాస్కి వచ్చారా లేకపోతే వీళ్ళు ఏమైనా హాలిడేస్కి వచ్చారా? ఈ ఏడుపులు సింపతి కొట్టడానికి ఏడుస్తున్నారా లేదా నిజంగా వాళ్ళు ఫీల్ అయ్యి ఏడుస్తున్నారా కూడా అర్థం అవుతుంది ఇలాంటి టైంలో. సో అదైంది. నెక్స్ట్ టాస్క్ మొదలైంది. నెక్స్ట్ టాస్క్ ఈ పప్పుల టాస్క్. 1 minute. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి పప్పుల టాస్క్. సో ఈ పప్పుల టాస్క్ అయిన తర్వాత కూడా హౌస్లో డిస్కషన్ అవుతుంది అనమాట. ఆ డిస్కషన్లో సోనియా అంటది, ఈ టాస్క్ పప్పుల టాస్క్ కాబట్టి బేబక్క గుర్తుపట్టగలదు కాబట్టి నిఖిల్ బేబక్క ఉంటే ఖచ్చితంగా బేబక్కనే పంపేదంట. అసలు సోనియాకి బేబక్క గురించి గొడవ ఎందుకు, అసలు ఆ మాట మాట్లాడడం ఎందుకు? ఆవిడ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయింది. పోనీ మాట్లాడిందా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ గురించి? మంచిగా మాట్లాడి ఊరుకోవాలి. అలా ఊరుకోకుండా బేబక్క ఉన్నా ఏం ఉద్ధరించేది కాదులే అవునా అంటే ఎందుకు ఆమె గురించి మాట్లాడడం ఎందుకు? ఆమె గురించి ఆ మాట్లాడేందుకు? ఆవిడ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయింది కదా. దట్టు ఈ సోనియా వల్లే నామినేషన్లోకి వచ్చింది. ఉన్న వారం రోజులు ఆ కుక్కర్ ఇష్యూతో ఆవిడని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఎందుకు ఆవిడ గొడవ అని నాకు అనిపించింది. అది ఎపిసోడ్లో కట్ చేశాడు. ఎపిసోడ్లో ఇదెందుకులే, చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా కట్ చేశాడు, అది మాట్లాడుకుందాం. సో అదైంది. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఈ ఫుడ్ ఏది గుర్తుపట్టాలంటే మన మణికంఠ. ఒక్క నిమిషం. మణికంఠ ఈ రౌండ్ నేను వెళ్తానని నిఖిల్ చెప్తే మణికంఠ అస్సలు కుదరదు, నేనే వెళ్తా, నేను నామినేషన్లో ఉన్నా, నేను ప్రూవ్ చేసుకోవాలి అంటాడు. నిఖిల్ అంటాడు, నేను కూడా ఉన్నాను రా నామినేషన్లో, ఈ ఒక్కసారి నన్ను వెళ్ళనివ్వరా ప్లీజ్, నెక్స్ట్ టైం నేను పంపుతాను రా అంటే లేదు నేనే వెళ్తా, నేను ప్రూవ్ చేసుకోవాలి, నీకు అవసరం లేదు అంటాడు. ఇక్కడ యాక్చువల్గా నిఖిల్తో తనకి ఆ బాండ్ ఉందంటే కొంచెం ఎక్కువ మొండితనం చేసే బాండ్ ఉంది, కానీ అలాగని మరీ ఇక్కడ అవసరం లేదనిపించింది నాకు. అంత మొండితనం నేనే వెళ్తా అని చెప్పేసి అంత మొండితనం చేయాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. ఈ సీన్లో మణికంఠ కొంచెం తగ్గి నిఖిల్ని వెళ్ళనివ్వాల్సింది. కుదరదు, నేనే వెళ్తా, నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్పేసి మళ్ళీ ఫైనల్గా పాప నిఖిల్ ఒప్పుకున్నాడు, సర్లే మణినే పంపుదామని. నిఖిల్ మణిని మాత్రం హౌస్లో ప్రేమగా ఎవరైనా చూసుకుంటున్నారంటే నిఖిలే. పాపం చాలా ఒక తమ్ముళ్ళలాగా చాలా బాగా చూసుకుంటున్నాడు. సో ఆ పిల్లోడు అంత మొండితనం చేస్తున్నా కానీ ఆ పిల్లోడిని సపోర్ట్ చేస్తూ అన్నీ బాగా చేస్తున్నాడు. అందుకే అంటున్నా వీళ్ళిద్దరు బాండ్ బాగుందని. సో అక్కడ చివరికి రాక్ పేపర్ సిజర్స్ ఆడుకుని అందులో కూడా మణికంఠ గెలిచి, ఈ మణికంఠ తెలివైనోడు, ఆ రాక్ పేపర్ సిజర్స్ కూడా తను గెలిచేలాగే ఆడుంటాడు, మనకేం తెలుసు. సో ఆ గేమ్ ఆడి ఫైనల్గా మణి వెళ్ళాడు. ఈ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ఈ టాస్క్లోకి వెళ్ళడానికి ముందే డోర్ దగ్గర యష్మి ఒకటి మాట్లాడింది. ఏమని? సీత ఒకటి అడుగుతుంది, ఒకవేళ బిగ్ బాస్ కేజీల్లో చెప్తే నువ్వు నియర్ బై తీసుకుంటావు కదా అని. అంటే ఏది దగ్గరగా ఉంటే, వాళ్ళు ఇచ్చిన కొలతలకి ఏది దగ్గరగా ఉంటే తీసుకుంటావు కదా అంటే ఓకే అన్నది యష్మి, క్లియర్గా ఓకే అన్నది. మనకు ఆ క్లిప్ ఎందుకు చూపించాడంటే ఈరోజు ఎపిసోడ్లో అది అవసరం కాబట్టి ఆ క్లిప్ చూపించాడు. ఓకే అన్నది. ఆ తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. వీళ్ళు ఫుల్ ఫిజికల్ అయ్యి ఆడుకున్నారు. సీతకు దెబ్బ తగిలింది, బట్ సీత చాలా స్పోర్టివ్గా తీసుకుని ఆడింది. సో ఇద్దరు నువ్వు ఫిజికల్ అయినా నాకు ప్రాబ్లం లేదని చెప్పింది సీత. మనకి ఎపిసోడ్లో వేలేనట్టున్నాడు కానీ ఆ సీన్, నాకేం ప్రాబ్లం లేదురా, నువ్వు ఫిజికల్ అవ్వాలనుకుంటే అవ్వు అని చెప్పింది. సో ఫిజికల్ అయ్యి ఆడుకున్నారు. సో అంతా బాగానే ఉంది. లాస్ట్కి వచ్చేటప్పటికి మరమరాల దగ్గరికి వచ్చేటప్పటికి 250 grams తెమ్మంటే మణికంఠ 290 తెచ్చాడు, సీత 375 తెచ్చింది. అంటే ఆల్మోస్ట్ 100 grams డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ 290 అన్నది చాలా నియర్ బై టు 250 grams. సో ఇక్కడ క్లియర్గా యష్మి మణికంఠకి పాయింట్ ఇవ్వాలి, ఆ రౌండ్లో పాయింట్ ఇవ్వాలి. నేను ఇవ్వను, సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అంటది. నువ్వే కదా చెప్పావు నియర్ బై ఇస్తానన్నావు, ఇప్పుడు ఇవ్వు అంటే
నువ్వు నీ కన్ఫ్యూజన్ తీర్చడానికి నన్ను ఏదో అడిగావు, నా కన్ఫ్యూజన్ కోసం నీ కన్ఫ్యూజన్ తీర్చడానికి నేనేమో ఆడినా, నా కన్ఫ్యూజన్ తీర్చుకోవడానికి నేను అడిగాను, ఏవేవో మాట్లాడుతుంది. నీ కన్ఫ్యూజన్ కోసం తీర్చుకున్నా అక్కడ నీరుపై ఇస్తానని సీతతో మాట అన్నావు కదా నువ్వు. ఆ లెక్కన మణికంఠకి పాయింట్ ఇవ్వాలి కదా. ఇక్కడ మణికంఠ క్వశ్చన్ చేయడం కానీ, తన కోసం తను స్టాండ్ తీసుకోవడం కానీ, నేను ఈ విషయాన్ని వదలను అనడం కానీ చాలా బాగా నచ్చింది మణికంఠ విషయంలో. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా యష్మిది తప్పు, అక్కడ పాయింట్ ఇవ్వాలి. ఎందుకంటే తను ఆల్రెడీ చెప్పింది, చెప్పకపోతే వేరు. తను ఆల్రెడీ సీత అడిగినప్పుడు క్లియర్గా చెప్పింది ఏంటది, నేను నియర్ బై వాళ్ళకి ఇస్తాను అని. సో ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా నేను సంచాలక్, నేను ఇదే చెప్తా, నా ఇష్టం అంటే కుదరదు. నీ ఇష్టమే, సంచాలక్ డెసిషన్ తుది నిర్ణయమే. కానీ నువ్వు తీసుకునే డెసిషన్ని ఓన్లీ మణికంఠ కాదు, బయట ఉన్న జనాలు చూస్తున్నారు కదా, నువ్వు అది పట్టించుకోకుండా నా ఇష్టం అంటే నెగిటివ్ అయ్యేది మణి కాదు, నువ్వే నెగిటివ్ అవుతావు. సో ఆ తర్వాత ఏం చేసింది, మళ్ళీ ఒకవేళ నెగిటివ్ అవుతుంది అనుకున్నదా, నిజంగా తన మైండ్లో ఒపీనియన్ అదా అన్న తెలియదు. కానీ వెంటనే లాస్ట్లో అంటది, నేను నైనిక వాళ్ళు 6 కాబట్టి వాళ్ళు గెలవాలనుకున్నాను, వీళ్ళు ఇద్దరే కదా ఇక్కడ బాధపడితే కష్టపడితే ఇద్దరు కష్టపడతారు, అక్కడ 6 కష్టపడతారు కాబట్టి అని చెప్పేసి చెప్తుంది. ఇది మాత్రం లాజికల్ అని నాకు అనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ నీకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఒక సంచాలకుగా వాళ్ళిద్దరు ప్రాపర్గా ఆడుతున్నప్పుడు క్లియర్గా నువ్వు ఇక్కడ మణికంఠకి ఒక పాయింట్ ఇవ్వడానికి నిరాకరించావు. నీకేం తెలుసు ఆ తర్వాత ఎన్ని రౌండ్స్ జరుగుతాయో కదా. నువ్వు ఎప్పుడైతే పాయింట్ ఇవ్వలేదో ఆ తర్వాత చాలా రౌండ్స్ జరిగాయి. నీకు ముందే తెలుసా మణికంఠకి పాయింట్ ఇవ్వకపోతే నెక్స్ట్ వాళ్ళు గెలిచేస్తారని? కాదు కదా. నువ్వు ఇది ఏదో ఒకవేళ ఎక్కడ నాకు నెగిటివ్ అయిపోతుందని ఈ పాయింట్ పట్టుకొచ్చి చెప్పిందా అని అనిపించింది. మేబీ తను ఒకవేళ నిజంగా చెప్పినా కానీ ఇలాంటి డౌట్స్ వస్తాయి మరి. ఎందుకంటే ఆ టైంకి ఏమి టాస్క్ అయిపోలేదు కదా, తర్వాత కూడా జరిగింది కదా. అక్కడ క్లియర్గా యష్మి తప్పు చేసి చాలా ఏడ్చింది. మళ్ళీ మణికంఠ వచ్చి హగ్ చేసుకుని మాట్లాడాడు, చాలా బాగా అనిపించింది. యష్మి నీ గురించి నాకు తెలుసు, ఎందుకు ఏడుస్తున్నావు, పర్సనల్గా ఎందుకు తీసుకుంటున్నావు, అది నా రైట్ కదా, నేను అడిగాను. నచ్చాడు మణికంఠ ఆ మాట్లాడడం కానివ్వండి, ఆ మొండితనం కానివ్వండి. కాకపోతే ఏదైతే నిఖిల్తో మొండితనంగా బిహేవ్ చేశాడో అక్కడ నిఖిల్ని పంపాలనిపించింది. బట్ ఆ తర్వాత ఆ నిఖిల్ మీద పెత్తనం చెలాయించడం కానివ్వండి, ఒక అన్నగా పెత్తనం చెలాయిస్తున్నాడు అని అనిపిస్తుంది ప్రస్తుతానికి. అది కనుక నెక్స్ట్ లెవెల్కి వెళ్తే తర్వాత మాట్లాడుకుందాం. కానీ ప్రస్తుతానికైతే నాకు అలా అనిపిస్తుంది. వాళ్ళ బాండ్ కొంచెం బాగా దగ్గర అయ్యి అంత క్లోజ్గా మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది. చూద్దాం, ఒకవేళ అది కాకపోతే తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పటికైతే నాకు అలా అనిపిస్తుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి 1 minute. ఆ తర్వాత ప్రేరణ వాళ్ళు చిలుపు దొంగతనాలు చేసుకున్నారు. ఇక్కడ చాలా జరిగాయి అనమాట. ఇక్కడ నిఖిల్ గురించి చాలా డిస్కషన్స్ చేసుకున్నారు నైట్ లైవ్లో. అదంతా మనకి ఎపిసోడ్లో కట్ చేసాడు. కానీ నిఖిల్ కోసం నిఖిల్కి నాకు బయట చాలా ఫ్రెండ్షిప్ బాండ్ ఉంది, ఒక మంచి బాండ్ ఉంది. ఇక్కడికి వచ్చాక అసలు నా మొహం కూడా చూడలేదు అని ప్రేరణ చెప్తుంది అనమాట. సో అలాగే వీళ్ళందరూ ఎమోషనల్ అయ్యి ఏడుస్తున్నప్పుడు కూడా ప్రేరణ అంటది, అంటే వీళ్ళందరూ ఇంత ఎమోషనల్ అయితే నేనేమో అక్కడ పన్నీర్ చేసుకుంటున్నాను, అంటే జనాలకి నేను రాక్షసులా కనిపిస్తాను, ఈ పిల్లకి ఎమోషన్ లేదా అన్నట్టు నేను టాస్క్లా తీసుకోవాలి కదా అని నేనుంటే కొంతమంది ఇలా ఎమోషనల్ అవుతున్నారు, దానివల్ల మనకి చెడ్డ కదా, అంటే మనం రాక్షసుల్లా కనపడతాం కదా. అంటే యష్మి కూడా అదే అంటది. నిఖిల్ సోనియా కంటే మనకి కదా ఎక్కువ క్లోజు, సోనియా ఏంటి అంతలా ఏడ్చేస్తుంది అని చెప్పేసి వీళ్ళ డిస్కషన్ అవుతుంది. సో పృథ్వీ కూడా ఉంటాడు ఆ డిస్కషన్లో. అప్పుడే పృథ్వీ అంటాడు, నిఖిల్ గేమ్ మొత్తం పోయింది నిఖిల్ గేమ్, బిగ్ బాస్కి ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు, ఇవన్నీ మాట్లాడాడు అనమాట లైవ్లో. సో అవన్నీ ఎపిసోడ్లో కట్ చేశాడు. ఈవెన్ విష్ణు సోనియావి చాలా చాలా కట్ చేశాడు. నేను ఆల్రెడీ ఏ రోజు ఏం కట్ చేశాడో నేను చెప్తూనే వస్తున్నా. ఈ రోజు ఏం కట్ చేశాడు అంటే నిఖిల్ని లూజర్ అని చెప్పేసి అన్నది. నీలాంటి లూజర్తో నేను కలిసి ఉండను, అదే కూర్చుని మాట్లాడుకుంటారు కదా, నీకు నాతో ప్రాబ్లం ఏంటి అలా మాట్లాడుకుంటారా, అప్పుడు అంటది అనమాట, నీలాంటి లూజర్తో కలిసి ఉండడం నాకు నచ్చదు అని చెప్పేసి అంటది. అది కట్ చేసేసాడు. ఆ తర్వాత విష్ణు గురించి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది అంటే ఈరోజు ఒకటి చూపించాడు కదా, విష్ణు చీప్గా పోక్ చేస్తుంది, ప్రేరణ మెచ్యూరిటీతో పోక్ చేస్తుంది, ఈ డిస్కషన్ అయింది కదా అబ్బాయి అలాగా తిన మధ్య. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి, విష్ణు చీప్గా పోక్ చేస్తుందా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంకా విష్ణుని ఏమంటుందంటే, విష్ణు చాలా అన్ని గలీజు మాటలు మాట్లాడుతుంది, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, పోక్ చేస్తుంది. అసలు ఆ క్లిప్పు కనుక ఎపిసోడ్లో వేసి ఉంటే చాలా బాగుండేది. ఎందుకో చెప్పిన, సోనియా తన గురించి తను చెప్పుకుంటుంది అన్నట్టుందనమాట. ఆ క్లిప్ ఎత్తేసాడు ఎపిసోడ్లో. ఆ క్లిప్ చూస్తుంటే
చెప్తుంటే మనకు మాత్రం చూసిన వాళ్ళకి సోనియా విష్ణు కోసం చెప్తుందా లేకపోతే తన కోసం తను చెప్పుకుంటుందా అన్నట్టు ఉండేది. సో అలా చెప్పింది చాలా అన్నది విష్ణుని. అది ఎపిసోడ్లో ఎత్తేసాడు, చాలా ఎత్తేస్తున్నాడు సోనియా క్లిప్స్. సేవ్ చేయాలనుకుంటున్నాడో బిగ్ బాస్ ఏమో కానీ ఈవెన్ ఆదిత్య ఓం గారు వణికిపోయారు ఆ రోజు విష్ణు శారీ కట్టుకుంటున్నప్పుడు చూస్తే అని. శారీ కట్టుకుంటున్నప్పుడు ఏం చూడలేదు, పొరపాటును వెళ్ళాడు లోపలికి, దానికి కూడా అంత చేస్తే అది మనకి ఎపిసోడ్లో ఎత్తేసాడు. ఏది ఆ వణికిపోతున్నారు అని చెప్పేసి చాలా క్యారెక్టర్ అసోసినేషన్ చేసింది, అది మొత్తం ఎత్తేసాడు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డిస్కషన్ ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఏంటది, అభయ్ అయినా అలాగే అభయ్ కాదు నిఖిల్తోనే మాట్లాడుతుంది కదా. నేను అనుకుంటున్నా స్టెప్డ్ ఇంటూ రాంగ్ థింగ్స్ అంటే ఒక రాంగ్ పర్సన్తో నేను ఫ్రెండ్షిప్ చేశాను అని చెప్పేసి అన్నది. ఈవెన్ తర్వాత అభయ్తో మాట్లాడుతూ అంటది, ఏంటది అభయ్తో మాట్లాడుతూ అంటది, నేను నాకు నేనే విన్నర్ పృథ్వీతో అనుకుంటా, నాకు నేనే విన్నర్నంట, తనకు తనే విన్నర్ అనుకుంటుందంట. హౌస్లో ఉన్న వాళ్ళలో 80% విన్ అయ్యే ఛాన్స్ ఉన్న వాళ్ళలో తను ఒకత్తంట. సో తన ఫ్రెండ్స్ని ఎవరిని చేసుకుంటుందంటే 80% విన్నర్ క్వాలిటీస్ ఎవరు ఉన్నాయో వాళ్ళని చేసుకుంటుందంట ఫ్రెండ్స్. అందులో భాగంగానే అభయ్ని ఫ్రెండ్ చేసుకుంది, నిఖిల్ని చేసుకుంది, పృథ్వీని చేసుకుంది. వీళ్ళేమో తింగరోళ్ళలాగా తన ట్రాప్లో పడిపోయారు. క్లియర్గా చెప్తుంది, నేను 80% విన్నర్స్ అని ఎవరు అనుకుంటానో వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తాను, మిగిలిన వాళ్ళు నాకు లైట్ అని చెప్తుంది ఆమె. సో అయినా వీళ్ళు తింగరోళ్ళలాగా ఆమె ట్రాప్లోనే ఆమె చెప్తే అది వింటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఏదో ప్రకటించుకుంది కదా కొత్తది, నాకు నేనే విన్నర్ని అని చెప్పేసి అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి యష్మి ఇష్యూ. యష్మి అంటే పాపం ఆ ప్రేరణ అన్నం ఉడకలేదని అక్కడ పెట్టుకుంటే యష్మి అంటది అన్నంలో కొంచెం వాటర్ వేసి పెట్టి ఉడికిపోతుంది అంటుంది. మరి ఆ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం అవ్వలేదు. అన్నం ఒకసారి ఉడకలేని అన్నం వాటర్ వేసి పెట్టేస్తే ఉడికిపోద్దా? నేను ఎప్పుడు అలా ట్రై చేయలేదు, మరి నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అలా అవ్వదు. ఇమీడియట్గా అన్నం పెడితే అవుతుందేమో కానీ ఆల్రెడీ అన్నం ఆరిపోయిన తర్వాత అది మళ్ళీ పట్టుకెళ్ళి వాటర్ వేసి పెడితే అవుతుందంట. మరి ఆమె చెప్తుంది, చేపిస్తుంది. చాలా స్ట్రిక్ట్గా ఉంది ఈ చీఫ్, చాలా స్ట్రిక్ట్గా ఉంది, కొన్ని విషయాల్లో చాలా కరెక్ట్గా కూడా ఉంది. బట్ సంచాలక విషయంలో మాత్రం రాంగ్ వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసి యష్మిలో ఈరోజు ఇంకొకటి నచ్చింది ఏంటంటే, ఇక్కడే అర్థం చేసుకోవాలి నిఖిల్ తన ఫ్రెండ్స్ ఎవరు, తన మంచి కోరే వాళ్ళు ఎవరు అన్నది అర్థం చేసుకోవాలి. యష్మి నిఖిల్తో చెప్తుంది, నువ్వు అసలు ఎందుకు ఇలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఇలా తయారవుతున్నావు, నీకు అసలు అర్థం అవుతుందా? బయట నీకోసం ఎంతమంది హోప్స్ పెట్టుకున్నారు, నువ్వు వాళ్ళ హోప్స్ని నిలబెట్టడానికి ఆడాలి కానీ నువ్వు హౌస్లో కోసం ఎందుకు ఆలోచిస్తున్నావు, హౌస్లో ఎమోషన్స్ కోసం ఆలోచిస్తున్నావు కానీ బయట నీ మీద ప్రేమ పెంచుకున్న నీ ఫ్యాన్స్ ఎమోషన్స్ గురించి కూడా ఆలోచించు. చాలా మంచి మోటివేషన్ ఇచ్చింది నిఖిల్. ఎప్పటికి కూడా మారకుండా సోనియా వెనకాల తిరిగితే మనం ఏం చేయలేం. యష్మి మాత్రం ఒక ఫ్రెండ్గా చాలా మంచి సలహాలు ఇచ్చింది అనిపించింది. ఆ తర్వాత నిఖిల్ ఎప్పుడైతే నేను లూజర్తో ఉండను అని చెప్పేసి సోనియా అన్నదో, ఆ తర్వాత తను బాగా హట్ అవ్వడం, నైనిక దగ్గర కూర్చుని ఐ వాంట్ టు సీ ఏ పర్సన్ అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఎవరో తనకు బాగా కావాల్సిన వాళ్ళని కలవాలనిపిస్తుంది, అంటే తను అంత బాధలో ఉన్నాడని. ఏకంగా ఏడ్ చేశాడు కూడా. ఈ నిఖిల్ బాగా ఎమోషనల్ లాగానే ఉన్నాడు పాపం, నిజంగా ఏడ్ చేశాడు కూడా అక్కడ. అప్పుడు అంటది నైనిక, ఇంకొకసారి ఏడ్చావంటే నిన్ను చంప మీద కొడతాను అని చెప్పేసి. వీళ్ళిద్దరు రిలేషన్ బాగుంది అసలు, అది న్యాచురల్గా వచ్చిన ఆ బాండ్, వీళ్ళిద్దరు బాండ్ చూస్తుంటే నచ్చుతుంది. తర్వాత వచ్చేసి విష్ణు ఎందుకో మరి సీత ఏదో అన్నదంట, దానికి విష్ణు హట్ అయింది. నేను కరెక్ట్ కాదా, లేదా నేను ఏదైనా పాపం చేశానా, ఆ పాపమే నన్ను ఇలాగా తిరిగి కొడుతుందా, అందుకేనా నేను ఇలా మాటలు పడుతున్నాను అని అంటుంది. సీత ఏమన్నదన్నది ఎపిసోడ్లో వేస్తే నేను మిస్ అయ్యానో ఏమో కానీ మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి, నేను మళ్ళీ పొద్దున్న షార్ట్స్లో పెడతా. నేను మరి ఎపిసోడ్లో మిస్ అయ్యానో అసలు వేయలేదో నాకు తెలియదు, మరి ఏమన్నదో సీత. సో నెక్స్ట్ వచ్చేసి మణికంఠ ఎవరు చీఫ్ని అంటాడు, నువ్వు చీఫు కదా, నేను కొట్టేయాలనుకుంటున్నాను, నువ్వు నాకు హెల్ప్ చేయ అంటాడు. నిఖిల్ ఏమో నాకు అలా ఇష్టం లేదురా, నువ్వు కావాలంటే వెళ్ళి కొట్టేసుకోరా అంటే, లేదు నువ్వు చీఫ్గా నాకు హెల్ప్ చేయాలి, నేను ఒకటి తెచ్చుకోలేనంట. కామెడీ చేస్తున్నాడు, తనకు కావాలంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. చీఫ్ వెళ్ళి దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది, తను చేసుకుంటే అయిపోయేది. ఆ ఛాన్స్ ఇచ్చాడు, ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు, నువ్వు వెళ్ళి తెచ్చుకోరా బాబు, నీకు కావాలంటే తాగరా బాబు అంటే, లేదు నువ్వు హెల్ప్ చేయంటున్నాడు. సో అది
చాలా రోజుల తర్వాత ఈ రోజు నబీల్ కొంచెం కనపడ్డాడు. ఆ ఫుడ్ కోసమో ఆకలి కోసమో ఏమో కానీ వాళ్ళు నా ఫుడ్ కొట్టేశారు కాబట్టి నేను కొట్టేస్తానని, సీత ఏమో మా చికెన్ కొట్టేసిన వాళ్ళు వాళ్ళకి ఫుడ్ అరగకూడదు అని చెప్పేసి. ఇన్ని రోజుల తర్వాత నబీల్లో ఉంది కెపాసిటీ, ఆడే కెపాసిటీ ఉంది కానీ ఆడట్లేదు, ప్రూవ్ చేసుకోవట్లేదు. అండ్ నామినేషన్స్కి వచ్చినంత మాత్రం నబీల్ ఏమీ ఎలిమినేట్ అయిపోడు, ఎందుకంటే తనకు బాగానే ఉంది ఫ్యాన్ బేస్, తను యూజ్ చేసుకోవట్లేదు ఆ పిల్లోడు. సో అది ఈరోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. అలాగే లాస్ట్లో మళ్ళీ మణికంఠ కొంచెం కామెడీ చేస్తాడు, అలాగే బాగా మొండితనంతో నువ్వు చేస్తావా లేదా అని అడుగుతాడు. సో ఇదే ఇంతే, ఇంకేం చెప్పలేదు. మళ్ళీ అప్పుడే అంటాడు తనకంటే అసలు ఓపిక లేదంట. మణి అంటుంటే ఎందుకు ఉండదు, నా రక్తం తాగుతున్నావు కదరా నువ్వు, నాకు ఆల్రెడీ 5 kgs తగ్గిపోయాను అని చెప్పేసి. సో ఇది ఇంకా నెక్స్ట్ ఇంకోటి చెప్పలేదు కదా, స్విమ్మింగ్ పూల్ టాస్క్ జరిగింది. స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఆల్రెడీ పెట్టాను కదా, అది కాకుండా ఇంకో టాస్క్ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో లైవ్లో వచ్చింది కానీ కట్ చేసేసాడులే, ఎందుకంటే అది ప్రోమోలో వేసుకుంటాడు. ఎందుకంటే సోనియా పడిపోయింది ఆ టాస్క్ ఆడేటప్పుడు. ఎవరు సోనియా, అలాగే మణి, విష్ణు, వీళ్ళు ముగ్గురు 15 secondsలో వెళ్ళి పూల్లో దూకాలన్నమాట. ఫస్ట్ విష్ణు దూకేస్తుంది, నెక్స్ట్ మణికంఠ దూకుతుంది. అసలు సోనియా దూకను, ఎందుకంటే మధ్యలోనే పడిపోతుంది. సో ఇది ఆ టాస్క్లో వచ్చేసి విష్ణు విన్ అవుతుంది. సో వాళ్ళకి 25,000 వెళ్తాయి. మళ్ళీ సెకండ్ టాస్క్ జరుగుతుంది. సెకండ్ టాస్క్ రోప్ పుల్లింగ్ టాస్క్ అనమాట. సో ఆ పుల్లింగ్ టాస్క్లో నిఖిల్, నబీల్, పృథ్వీ వీళ్ళు ముగ్గురు ఆడతారు. వీళ్ళ ముగ్గురులో నిఖిల్ విన్ అవుతాడు. సో ఈ సెకండ్ టాస్క్ వాల్యూ ఎంత అంటే 50,000. సో ఇప్పుడు నిఖిల్ క్లాన్ దగ్గర 50,000 ఉన్నాయి, నైనికా క్లాన్ దగ్గర 25 ఉన్నాయి, ఇంకా యష్మి క్లాన్ ఓపెన్ చేయలేదు ఖాతా. సో ఎవరి దగ్గర అయితే ఎక్కువ మనీ ఉంటాయో అవి లాస్ట్ వీక్ 2 lakhs కట్ చేశారు కదా, ఆ 2 lakhsలో యాడ్ చేస్తారనమాట. సో అది టాస్క్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇంకా ఇప్పటి నుంచి లైవ్లో ఏం జరిగాయి, అలాగే హౌస్లో ఏం జరుగుతుంది అవి రేపొద్దున మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. బై బై.